నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో అవుతున్నాం. దాదాపుగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన 1500 గజాల జాగను ఒక ప్రైవేట్ వ్యక్తి అన్యాక్రాంతం చేసుకొని దీంట్లో కూరగాయలు పండించడం ఇవన్నీ చేయడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు తెలియడంతోనే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడాను దీన్ని విజిట్ చేసి ఎంత పెద్దవారైనా సరే కబ్జా చేసిన వారు ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ఆమె చెప్పడంతోనే ఒకసారిగా మళ్ళీ హైడ్రా రంగంలో దిగింది. ఇదంతా చూస్తున్నాం. ఈ ప్రహరీ గోడ పెద్ద ఎత్తున కట్టి దాదాపుగా ఒక 10 అడుగుల మేర ప్రహరీ గోడను కట్టుకొని ఈ ప్రహరీ గోడ లోపల అంటే మనం ఇక్కడ చూసినట్లయితే పక్కనే పోలీస్ స్టేషన్ రోడ్ నెంబర్ 36లో ఆ పోలీస్ స్టేషన్ ఏదైతే కనిపిస్తుందో పోలీస్ స్టేషన్కి బ్యాక్ సైడ్నే ఈ యొక్క స్థలం కబ్జాకు గురైంది. ఇక్కడ మనం చూస్తున్నాం జిహెచ్ఎంసీ బోర్డు కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది జిహెచ్ఎంసీ పార్క్ కోసం అని చెప్పేసి ప్రభుత్వం దీన్ని కేటాయించింది. ఈ 1500 గజాల భూమిపైన ఒక ప్రైవేట్ వ్యక్తి కన్నేసి ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఒక వ్యవసాయం లాగానే కూరగాయలు పండించడం ఇవన్నీ కూడాను టోటల్గా 1500 గజాల్లో ఒక డ్రిప్ను కూడా ఏర్పాటు చేసి అంటే ఇదంతా కూడాను వాటర్ సప్లై ఇదంతా చేసేసి ఇక్కడ కూరగాయలు పండించే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ మనం చూస్తాం ఇంట్లోకి సంబంధించి కూరగాయలు ఏవైతున్నాయో టమాటాలు కానివ్వండి, వంకాయలు కానివ్వండి ఇవన్నీ కూడాను ఇక్కడ పండించే ఏర్పాటు చేశారు. ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కథనంతోనే వాళ్ళ యొక్క కంప్లైంట్తోనే అసలు లోపల ఏం జరుగుతుంది, ఇంత పెద్ద గోడ కట్టారు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు చూసి జిహెచ్ఎంసీ అధికారులకు ఒక కంప్లైంట్ రేజ్ చేయడంతో కంప్లైంట్ ఇవ్వడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడాను తెలుసుకోవడానికి ఈరోజు ఉదయం మేయర్ విజయలక్ష్మి కూడాను విజిట్ చేశారు. సోమవారం ఉదయం మేయర్ విజయలక్ష్మి దీన్ని విజిట్ చేసి ఇక్కడ కబ్జాకు గురైన వ్యక్తులు కబ్జా చేసింది ఎవరైనా సరే ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వాళ్ళని ఉపేక్షించేది లేదు, క్రిమినల్ కేసులు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి విజయలక్ష్మి కూడా అని చెప్పడం కూడా జరిగింది. కొంత సీరియస్ అయ్యారు దీనిపైన కూడా. ఇప్పటికే మనం చూసాం హైడ్రా సృష్టించిన పక్కన పనులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నట్లు మనకు తెలుసు. సో ఇప్పుడు ఇంత పెద్ద ఏరియాలో ఇంత మంచి హై ప్రొఫైల్ ఏరియాలో ఇక ఒక 1500 గజాల భూమిని జాగాను కబ్జా చేయడం కూడాను ఇది మనం ఒకసారి చూడవచ్చు. చాలా క్లియర్గా ఇదంతా కూడాను ఈ డ్రిప్పులు ఏర్పాటు చేయడం, వాటర్ పైపులు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడాను వ్యవసాయానికి సంబంధించి ఈ పరికరాలన్నిటిని ఉపయోగించి ఇక్కడ మనం చూసిన అన్ని రకాల కూరగాయలను కూడాను కొందరు ఇక్కడ సాగు చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కొంత సీరియస్ అవడంతో మేయర్ సీరియస్ అవడంతో జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇక్కడికి రావడం వీటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇది పాత బోర్డు అనమాట. జిహెచ్ఎంసీకి సంబంధించి ఇది ఒక పాత బోర్డు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం, ఎవరు కూడా కబ్జా చేయొద్దు, ఇది పార్కుకి సంబంధించిన బోర్డు లాగానే ఏర్పాటు చేస్తే దాన్ని ఎవరికి కనిపించకుండా తీసి పక్కన పెట్టి ఈ ప్రయత్నాలు ఈ గోడ కట్టి ఇక్కడ మొక్కలు నాటి వీటన్నిటి నుంచి ఇవన్నీ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్, అంటే పేదవాడికి ఒక గజం జాగ కూడా ఎక్కడా దొరకదు. కానీ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే రాజకీయాలకు సంబంధించో లేదంటే బిల్డర్స్కి సంబంధించి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను పెద్ద ఎత్తున కబ్జాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా హై ప్రొఫైల్ ఏరియా. ఈ హై ప్రొఫైల్ ఏరియాలో దట్టు పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో చాలా దగ్గరగా పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ మాత్రం రోడ్ నెంబర్ 36లో ఈ యొక్క కబ్జాను చేయడం కూడాను గమనార్హం అని చెప్పుకోవచ్చు. అంటే ఇంతవరకు కూడాను ఇన్నేళ్ల నుంచి కూడాను ఎవరి దృష్టిలో పడలేదా, ఎవరికి కూడాను ఆ కంప్లైంట్ రైజ్ చేయడానికి ధైర్యం సరిపోలేదా, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క కంప్లైంట్ రైజ్ చేశారా అనేది కూడాను ఇది ఒక కొసమెరుపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే వ్యవసాయం చేస్తారో, గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే కూరగాయలు పండించే ప్రయత్నం చేస్తారో వీటన్నిటిని కూడాను ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తారు. మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. కబ్జాకు గురైంది కబ్జాకు గురైన ల్యాండ్, కబ్జా చేసిన ల్యాండ్ ఎవరైనా ఎంత పెద్దవారైనా సరే వాళ్ళను ఉపేక్షించేది లేదు. మనం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ యొక్క కబ్జాలు ఎన్నో మనం చూసాం. అటు చెరువులు కానీ, నాలాలు కానీ, కాలువలు కానీ, కుంటలు కానీ, అలాగే ప్రభుత్వ భూములు కానీ, జిహెచ్ఎంసీ భూములు కానీ వీటన్నింటినీ కూడాను అనేక మంది అన్యాక్రాంతం చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా 1500 గజాలంటే 300 కోట్ల రూపాయల మేర దీని యొక్క వాల్యూ ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికీ అంచనా వేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి అతి సమీపంలోనే ఈ కబ్జా చేయడం, అలాగే మనం చూసాం ఇటంతా నివాస ప్రాంతాలు, కొంత హై ప్రొఫైల్ వాళ్ళు ఉండే ఏరియా. ఇందులోనూ ఒక 1500 గజాలు ఏ విధంగా కబ్జా చేశారనేది మనకు చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. దీనికి ఒక డ్రిప్ ఏర్పాటు చేయడం, పైపులు ఏర్పాటు చేయడం, ఈ పైపుల సాయంతో వాటర్ తీసుకురావడం, వీటన్నిటి వ్యవసాయం చేయడం, కూరగాయలు పండించడం. బట్ అంటే ఇది కేవలం ఈ పండించుకోవడానికి అనేది ఒక నెపంతో దీన్ని కబ్జా చేశారు. అంటే ఇది ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. వ్యవసాయం చేస్తున్నారు, సిటీలో కూడాను కూరగాయలు పండిస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు అంటే ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కబ్జా చేయడంతో మనం చూసినట్లయితే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చాలా ఎక్కువ మొత్తంలో వాల్యూ ఉన్న ల్యాండ్ని కబ్జా చేశారు ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు. మనం చూస్తూ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఇక హైడ్రా సాయంతో ఈ యొక్క గోడను కూడా కూల్చేసి ఇక జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది మనకి. ఇక్కడికి జేసీబీ రావడం, ఈ గోడను ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఈ ప్రహరీ గోడను కూల్చేయడం కూడా జరుగుతూ ఉంది. సో మొత్తంగా చివరిగా ఏంటంటే గద్వాల్ విజయలక్ష్మి చెప్పిన దాని ప్రకారం ఎవరు కబ్జా చేసినా కబ్జాకి
ప్రభుత్వ భూమిని వాళ్ళు ఖచ్చితంగా ఎంత పెద్దవారు కబ్జా చేసినా సరే ఉపేక్షించేది లేదు. ఏది ఏమైనా సరే హైడ్రా కూడా సీరియస్గా ఉంటుంది, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా చాలా సీరియస్గా ఉంటారని చెప్పేసి ఇప్పటికే మేయర్ విజయలక్ష్మి కూడా చాలా సీరియస్గా చెప్పిన పరిస్థితి ఉంది. కబ్జా చేసింది ఎంత పెద్దవారైనా సరే, ఎలాంటి వ్యక్తులైనా సరే, వాళ్ళు రాజకీయ ప్రముఖుల, సినీ ప్రముఖుల, లేదంటే ఇంకా ఈ బిజినెస్ మ్యాన్ల, వీళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకుంటాం, ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పేసి కూడాను మేయర్ విజయలక్ష్మి చాలా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఈ ల్యాండ్ అంతా మనం చూసినట్లయితే దాదాపుగా 1500 గజాలు ఇక్కడ కబ్జాకు గురైంది. ఇదంతా కూడాను జిహెచ్ఎంసీకి సంబంధించిన ల్యాండ్. ఇక్కడ మరోపక్క ఇప్పుడు రీసెంట్గా కొత్త బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇది జిహెచ్ఎంసీకి సంబంధించి పార్కుకు సంబంధించిన ల్యాండ్. ఇది ఎవరు కబ్జా చేసినా ఊరుకోమన్నారు. ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో ఆ ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసిన తర్వాత ఈ ల్యాండ్కి సంబంధించిన బోర్డు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని ఉంది, ఈ బోర్డుని కూడా తీసి పక్కన పెట్టారు. సో ఇది పక్కన పెట్టి ఇక్కడ వ్యవసాయం చేయడం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఈ వ్యవసాయానికి సంబంధించి కూడాను చాలా పెద్ద మొత్తంగా సీరియస్ అయ్యారు మేయర్ విజయలక్ష్మి. సో ఏది ఏమైనా సరే ప్రభుత్వ భూములన్నింటినీ కూడాను మళ్ళీ మేము స్వాధీనం చేసుకుంటాం, ఎవరైనా కబ్జా చేస్తే కనుక వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకొని క్రిమినల్ కేసులు కూడా బనాయిస్తామని చెప్పేసి ఇప్పటికే మేయర్ విజయలక్ష్మి చెప్పిన పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మొత్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ దయాతో వసంత్, అభినవ్ భారత్, జూబ్లీ హిల్స్.